అక్కడ ఉత్సవమూర్తులను కాకుండా మూల విరాట్లని ఊరేగిస్తారు. రథయాత్ర కోసం ప్రతి సంవత్సరం కొత్తగా రథాలను తయారు చేస్తారు. పూరిలో ఏడాది పాటు గర్భాలయంలో ఉండే జగన్నాథుడు తన సోదరి సుభద్ర, సోదరుడు బలరాముడితో కలిసి తన మేనత్త అయిన గుండిచాదేవి ఇంటికి వెళ్లడాన్ని రథయాత్ర అని అంటారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రథయాత్ర. రథయాత్ర కోసం 2 నెలల ముందే, అంటే వైశాఖ బహుళ విధియ రోజు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని పూరి రాజు ఆదేశంతో ఏర్పాట్లు ప్రారంభిస్తారు. రథ నిర్మాణం కోసం అవసరమైన చెట్లను 1072 ముక్కలుగా చేసి పూరికి తరలిస్తారు. ప్రధాన పూజారి, 9 మంది ముఖ్య శిల్పులు, మరో 1400 మందితో కలిసి అక్షయ తృతీయ రోజు రథ నిర్మాణం ప్రారంభిస్తారు. ముందుగా 1072 ముక్కలను 2188 భాగాలుగా చేసి వాటిలో 832 భాగాలు జగన్నాథుడి రథానికి, 763 భాగాలు బలరాముడి రథానికి, 593 భాగాలను సుభద్రాదేవి రథ నిర్మాణానికి ఉపయోగిస్తారు. ఈ రథాల తయారీలో ఎక్కడా ఇనుము ఉపయోగించరు. పూర్తిగా చెట్టు యొక్క కాండం నుంచే తయారు చేస్తారు. కొలతల కోసం స్కేల్ లేదా టేప్ ఉపయోగించకుండా చేతి వేళ్లతోనే కొలుస్తారు. సరిగ్గా 2 నెలలు, అంటే ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణం పూర్తవుతుంది. జగన్నాథ స్వామి రథాన్ని నందిఘోష అని అంటారు. ఇది 16 చక్రాలతో 45 అడుగుల ఎత్తుంటుంది. 3 రథాల్లో ఇదే పెద్దగా ఉంటుంది. ఇక బలభద్రుడి రథం 14 చక్రాలతో 44 అడుగుల ఎత్తుంటుంది. దీనిని తాళధ్వజం అని అంటారు. ఇక సుభద్రాదేవి రథం పేరు పద్మధ్వజం. 12 చక్రాలున్న ఈ రథం 43 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఊరేగింపుకు ముందు తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా నిలబెడతారు. ఇక రథయాత్ర జరిగే రోజు ఉదయం గర్భగుడిలో పూజలు నిర్వహించి రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలించి ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు, అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటకు తీసుకొస్తారు. ముందుగా దాదాపు 5.5 అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని బయటకు తీసుకువచ్చి ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠిస్తారు. తర్వాత బలరాముడికి అలంకరించిన తలపాగాతో పాటు ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు. తర్వాత అదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకొచ్చి పద్మధ్వజం మీద ప్రతిష్ఠిస్తారు. ఇప్పుడు 5 అడుగుల 7 అంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని బయటకు తీసుకువచ్చి ఆయన రథమైన నందిఘోషపై ప్రతిష్ఠింపజేస్తారు. ఇలా విగ్రహాలను రథాలపై కూర్చోబెట్టే వేడుకను పహండి అని అంటారు. అక్కడ కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకొచ్చు. ఈ విగ్రహాలను బయటకు తీసుకువచ్చేవారిని దైత్యులు అని అంటారు. వీరు గిరిజన రాజైన విశ్వవాసు వారసులు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఊరేగింపు కోసం విగ్రహాలను ప్రతిష్ఠించే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది. విగ్రహాలను రథాలపై ప్రతిష్ఠించిన తరువాత పూరీ సంస్థానాధీశులు అక్కడికి వచ్చి జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముందు బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. దీన్ని చరాపహార అని అంటారు. తర్వాత స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు. మిగిలిన 2 రథాల చుట్టూ కూడా ఇదే తరహాలో చేస్తారు. తర్వాత రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు. ఇక జగన్నాథుడి రథంపై ఉండే ప్రధాన పూజారి నుంచి సూచక రాగానే కస్తూరి కళ్ళాపి చల్లి హారతిచ్చి తాళ్లను పట్టుకుని లాగడం మొదలు పెడతారు. దీనితో పూరీ జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమవుతుంది.
లక్షలాది మంది భక్తుల మధ్యలో ఈ రథయాత్ర చాలా నెమ్మదిగా సాగుతుంది. ఎంత నెమ్మదిగా అంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం 3 మైళ్ళ దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. గుండిచాదేవి జగన్నాథుడి మేనత్త అని భక్తుల విశ్వాసం. గుండిచాదేవి ఆలయానికి చేరుకున్న ఆ రాత్రి మూల విరాట్లను బయటే రథాల్లోనే విశ్రాంతినిస్తారు. మరుసటి రోజు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళతారు. వారం రోజుల పాటు గుండిచాదేవి ఆతిథ్యం స్వీకరించిన తర్వాత దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదాయాత్ర అంటారు. దశమి రోజు మధ్యాహ్నానికి 3 రథాలు పూరీ జగన్నాథ ఆలయానికి చేరుకొని బయటే ఉంటాయి. ఏకాదశి రోజు విగ్రహాలను బంగారు ఆభరణాలతో అలంకరించి ద్వాదశి రోజు గర్భగుడిలోని రత్నపీఠంపై ప్రతిష్ఠింపజేస్తారు. దీనితో పూరీ జగన్నాథుడి రథయాత్ర పూర్తి చేసినట్లే. మరి ఈ రథయాత్ర గురించి ఇంత క్లుప్తంగా మీకు ఎప్పుడైనా తెలుసా?